ఇంట్లో దొంగతనం జరిగితే మొదటి అనుమానం బయట వాళ్లపైనే పడుతుంది. ముఖాలకు ముసుగులు, చేతుల్లో ఆయుధాలు, అర్ధరాత్రి దాడి. చూసిన వాళ్ళంతా ఇదొక ప్రొఫెషనల్ చోరీ అనుకున్నారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ ఒక్కో ఆధారం బయటపడుతున్నా కొద్దీ ఈ కేసు ఊహించని మలుపులు తిరిగింది. చివరకు బయటపడిన నిజం వింటే గుండె ఒక్కసారిగా ఆగినంత పని. ఇంటి దారి తెలిసిన వాళ్లే కాదు, ఇంటి రహస్యాలు తెలిసిన వాళ్లే కాదు, ఆ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు పంచుకున్న బంధువులే ఈ దోపిడీకి స్కెచ్ వేశారనే నిజం వెలుగులోకి వచ్చింది. నమ్మకాన్ని ఆయుధంగా మార్చి రక్త సంబంధాన్ని నేరంగా మార్చిన కరీంనగర్ భగత్ నగర్ చోరీ కేసులో అసలు కథ ఏంటి? కుటుంబ బంధం ఎలా ద్రోహంగా మారింది? పోలీసులు చివరకు అసలు నిందితుల వరకు చేర్చిన ఆ ఒక్క క్లూ ఏది? లెట్స్ వాచ్. కరీంనగర్లోని భగత్ నగర్లో ఆ అర్ధరాత్రి జరిగిన ఘటన మొదట చూసిన ప్రతి ఒక్కరికి ఇది సాధారణ దోపిడీగా అనిపించినా, వృద్ధ దంపతుల కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం, ఇంట్లోని అల్మారాలు చిందరవందరగా ఉండడం, భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు, సంఘటనా స్థలంలో దొరికిన డమ్మీ పిస్టల్ ఇవన్నీ కలిసి ఈ కేసును మరింత మిస్టరీగా మార్చాయి. బయటివాళ్లు చేసిన ప్లాన్డ్ డెకాయిట్ అనుకున్న ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఊహించని మలుపు తిరగడం ప్రారంభించింది. ఆ రాత్రి కరీంనగర్కు చెందిన అజ్మత్ అలీ కుటుంబం ప్రశాంతంగా నిద్రపోతోంది. అదే సమయంలో ముఖాలకు గుడ్డలు కట్టుకున్న కొందరు వ్యక్తులు ఇంటి లోపలికి ప్రవేశించారు. చేతుల్లో కత్తులు, పిస్టల్ లాంటి ఆయుధాలు కనిపించగానే ఇంట్లో ఉన్నవారంతా భయంతో వణికిపోయారు. ప్రతిఘటించే అవకాశం కూడా ఇవ్వకుండా వృద్ధ దంపతులను అదుపులో తీసుకున్నారు. వారి చేతులు కాళ్లు కట్టేసి నగదు, బంగారం ఎక్కడుందో చెప్పాలని బెదిరించారు. ప్రాణాలే ముఖ్యమనుకున్న బాధితులు ఇంట్లో దాచిన నగదు, నగల వివరాలు చెప్పక తప్పలేదు. ఆ తర్వాత దుండగులు నేరుగా అల్మారాల దగ్గరికి వెళ్లారు. నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను సేకరించి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. దోపిడీ ముగిసేసరికి ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా కూడబెట్టుకున్న సంపాదన కళ్ల ముందే కొట్టుకుపోయింది. అయితే వెళ్లే తొందరలో నిందితులు ఓ డమ్మీ గన్ను అక్కడే వదిలేసి వెళ్లడం ఈ కేసు మరో కోణంలో తీసుకెళ్లింది. బాధితుల ఫిర్యాదు అందుకున్న కరీంనగర్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాధారణ దోపిడీగా కాకుండా ముందస్తు ప్రణాళికతో జరిగిన దోపిడీగా భావించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు సాగుతున్న రోజుల్లో పోలీసులకు అత్యంత కీలకమైన సమాచారం దొరికింది. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు అన్నీ కలిపి చూసిన తర్వాత వారి ఆనవాళ్లు ఏకంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ వరకు వెళ్లి ఆగాయి. వెంటనే కరీంనగర్ నుంచి ప్రత్యేక బృందాలు మీరట్కు బయలుదేరాయి. అక్కడ స్థానిక పోలీసులతో కలిసి గాలింపు చేపట్టాయి. చివరకు జూలై 29న రైల్వే స్టేషన్ వద్ద తప్పించుకునేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 43 గ్రాముల బంగారం, 64 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు షాక్ అక్కడే ఎదురైంది. మీరట్కు చెందిన ముగ్గురు కేవలం అమలు చేసిన వ్యక్తులే తప్ప అసలు స్క్రిప్టు రాసింది ఇంకొకరని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో బయటపడిన ఆ ఇద్దరి పేర్లు విన్న వెంటనే బాధితుల కుటుంబమే కాదు, పోలీసు అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఇద్దరు పరాయివాళ్లు కాదు, బంధువులే. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్, మనవడు అజీం రజాలే ఈ దోపిడీకి సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాల కారణంగా మామ వద్ద రజావుద్దీన్ తరచూ డబ్బులు డిమాండ్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల 5 లక్షలివ్వాలని ఒత్తిడి చేయగా బాధితుడు నిరాకరించాడు. దీంతో కక్ష పెంచుకున్న రజావుద్దీన్ అత్తగారి ఇంట్లో ఉన్న బంగారం, నగదుపై కన్నేసి మీరట్కు చెందిన మరో ముగ్గురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మీరట్కు చెందిన ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులో తీసుకోగా రజావుద్దీన్, అజీంల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఒక ఇంటిని
దోచుకోవడానికి బయట వాళ్ల కంటే ఇంటి రహస్యాలు తెలిసిన వాళ్లే అత్యంత ప్రమాదకరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నమ్మకం ఉన్న చోటే ద్రోహం దాగుంటే ఎంతటి భద్రతా ఏర్పాట్లు చేసినా అప్రమత్తత తప్పనిసరి. విలువైన నగదు, బంగారాన్ని ఇంట్లో ఉంచడం, కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వివరాల్ని అందరికీ తెలియజేయడం, భద్రత విషయంలో నిర్లక్ష్యం చూపడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ కేసు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుండగా బంధాల్ని నమ్మే ముందు భద్రతను కూడా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గట్టిగా గుర్తు చేస్తోంది.